British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. హాయ్ హలో నమస్తే. ఈరోజు నిజంగానే ఒక బ్యూటిఫుల్ హౌస్, అంటే పాతకాలం ఎప్పుడో మనం ఊర్లలో చూసే హౌసెస్ ఉంటాయి కదా, అట్లాంటి హౌస్ చూపెట్టబోతున్నా. యాజ్ వెల్ యాజ్ ఈ హౌస్ ఓనర్ ఆమె కూడా ఒక స్పెషల్ గెస్ట్. అండ్ మీరు కూడా అసలు చూసిన తర్వాత పరేషాన్ అవుతారేమో. ఇల్లు బాగుంది, తర్వాత ఇంట్లో ఉన్న మనుషులు కూడా బాగున్నారు. మీరు డెఫినెట్లీ ఎంజాయ్ కూడా చేస్తారు. ఎందుకంటే ఈ ఇల్లు చూడగానే మనం ఎక్కడికో అసలు ఎన్నో పాత ఊరు దగ్గరికి పోయి పాత ఇంట్లో ఉన్న ఫీల్ వస్తుంది. కానీ ఇది ఎప్పుడు కట్టినరు అండ్ ఇంత బ్యూటిఫుల్ హౌస్ ఇక్కడ హైదరాబాద్ సిటీలా, దట్టు దుండిగల్ ప్రాంతంలో ఇట్లాంటి ఇల్లుండు అంటే అసలు మనమే షాక్ కావాల్సిందే. సో ఈ యాంబియన్స్ చూసినా, ఈ ఇల్లు చూసినా మస్తు అనిపించింది. ఒకసారి ఇల్లు స్పెషాలిటీ ఏంది, యాజ్ వెల్ యాజ్ మనుషులు కూడా కొంత స్పెషలే ఉన్నారు కాబట్టి ఒకసారి చూద్దాం, మాట్లాడదాం. ఎంట్రన్స్ కూడా ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా, మంచిగా ముగ్గులు, పాతకాలం ఈ డిజైన్ బండలు కాకుండా మొత్తం పాతకాలం రఫ్ బండలు ఉంటాయి, షాబాద్ బండలు అంటారు కదా, గా బండలు. అండ్ దాని మీద పాతకాలం నాటి ముగ్గులు. ఇగో మెట్లు చూడండి, మెట్లు కూడా ఏం పాలిష్ గిలిష్ ఏం లేదు, సాదా సీదాగా వెరీ న్యాచురల్గా ఇల్లు కనిపిస్తుంది. అండ్ దేవతామూర్తులు ఫస్ట్ వెల్కమింగ్, హనుమానేమో ఇటువైపు, దెన్ వినాయకుడేమో ఇటువైపు. అండ్ ఇవి కూడా విగ్రహాలు, ఇవన్నీ కూడా డిఫరెంట్ స్పెషల్గా కనిపిస్తుంది. దిష్టి రాకుండా, గింత మంచి ఇల్లు చూసిన తర్వాత దిష్టి రాకుండా కట్టాలి కదా గుమ్మడికాయ, అది కూడా కనిపిస్తుంది. సో లోపల పోదాం, ఒకసారి నాక్ చేద్దాం డోర్ని కూడా, ఎవరు వస్తారు ఏంది అనేది. హలో మ్యామ్. హలో నమస్తే మ్యామ్. నమస్తే అండి. చూడండి ఒకసారి, నేను చెప్పిన స్పెషల్గా ఉంటుంది అని. మ్యామ్ని చూడండి ఒక్కసారి. మ్యామ్ నమస్కారం, బాగున్నారా? నమస్కారం అండి, బాగున్నాను. మీరు బాగున్నారా? చూసిరా ఎట్లున్నారు, ఏం మాట్లాడుతున్నారు, పరేషాన్ అయినరు కదా. ఇంకా మేడంతో ముచ్చట్లు పెడదాం. ఈ ఇల్లు ఏందో, ఈ డిజైన్ ఏందో అసలు సూపర్ అనిపిస్తుంది. లోపలికి పోయి నాకే చూడాలని ఆతృత కూడా ఉంది. ఒక్కసారి పోదాం పదండి. మ్యామ్ ఎంత హ్యాపీగా ఉందో మీ ఇంట్లో అడుగు పెట్టగానే, చాలా అంటే చాలా బాగుంది మ్యామ్. ఇల్లు అయితే గిట్లా చూడంగానే సూపర్ ఉంది. ఇక మొత్తం చూసిన తర్వాత ఇంకెంత బాగుంటుందో. చలో చూద్దాం, ఇంకా మస్తు ముచ్చట్లు అండ్ మాటలు కూడా మాట్లాడుకుందాం మ్యామ్. ఓకేనా? ఓకేనండి, రండి. హలో మ్యామ్, నమస్తే. ఎట్లున్నారు, బాగున్నారా? నమస్తే అండి, బాగున్నాను. మీరు బాగున్నారా? సూపర్ అంటే సూపర్గా ఉన్నాను. అసలు ఎంత మంచిగున్నారో తెలుసా మ్యామ్, పింక్ అండ్ బ్లూ కలర్ శారీలో మెరిసిపోతున్నారు. సూపర్ అంటే సూపర్గా ఉన్నారు. అండ్ ఎంత మంచిగా కట్టుకున్నారు మ్యామ్ అసలు. అండ్ మా అత్తగారు ఈ చీరలు కట్టుకోవడం నేర్పించారు. ఓకే, ఆవిడకే థ్యాంక్స్ చెప్పాలి. తెలుగు విన్నారా? ఈ మొత్తం వీడియో అంతా ఇట్లనే ఉండబోతుంది, పరేషాన్ కావద్దు. చలో మాట్లాడదాం. అండ్ ఇల్లు చూడండి ఒకసారి, మేడమే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మ్యామ్ ఫస్ట్ మీ భాషకైతే ఫిదా మ్యామ్. ఇక మేము కూడా వనికిరాము మీ ముంగట, అంత మంచిగా మాట్లాడుతున్నారు తెలుగు. నేను కూడా అదే తెలుగు అన్న భాష ఉందని నాకు ముందు అసలు ఐడియా లేదు. ఆ తర్వాత అదే నాకు ఇక్కడ ఇండియాలో హైదరాబాద్లో ఒక ఆయన పరిచయం అయ్యారు. ఇప్పుడు నా హస్బెండ్ అయిపోయారు. సో ఆయన్ని నేను అడిగాను, ఓకే ఇలా మీరు ఇండియాలో ఏ భాష మాట్లాడతారు అని.
అప్పుడు తెలుగు అని చెప్పారు. ఓకే, తెలుగు అని చెప్తే ఆ తర్వాత సరే నేను కూడా తెలుగు నేర్చుకోవాలని డిసైడ్ చేశాను. అలా డిసైడ్ చేసి నేను నేర్చుకున్నాను. ఓకే, ఏం చాలా తొందరగానే వచ్చిందా మ్యామ్? భాష కొంచెం హార్డ్ అనిపించిందా మీకు? నిజంగా చెప్తే నాకు అంత హార్డ్గా అనిపించలేదు. ఫిన్లాండ్ లో మా ఫినిష్ భాష కూడా కొంచెం తెలుగులాగా ఉంది. మీరు నమ్మలేరేమో కానీ మీరు ఆ గ్రామర్ నేర్చుకుంటే మీకు అర్థమవుతుంది. అవునా మ్యామ్? కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పగలుగుతారా? మ్యాచింగ్ వర్డ్స్ ఏమున్నాయి అనేది? అదే కొన్ని మ్యాచింగ్ వర్డ్స్ చెప్తాను, ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను. ఓకే. అంటే మా ఫినిష్ లో అక్క అంటే ముసలి ఆవిడ, ఇంకా ఎలుక అంటే ఒక బాలేని జంతువు. ఓకే. ఇంకా మీరు ఆ గ్రామర్ ని చూస్తే ఇప్పుడు ఇంగ్లీష్ లో ఇన్ ద హౌస్ అని 3 పదాలు ఉంటాయి. అవును. తెలుగులో ఏమో ఇంట్లో. అవును. అలా మనం ఇల్లు అన్న పదం తర్వాత లో అని వేస్తాం. మా ఫినిష్ భాషలో ఏమో తలో అంటే ఇల్లు, తలోస్స అంటే ఇంట్లో. సో అలా దాంట్లో కూడా వర్డ్ తర్వాత ఒక చిన్న అటాచ్మెంట్ పెడతాం. ఓహోహో, అచ్చా, ఓకే. అందుకని మీకు కొంచెం ఈజీ అయింది అంతే? అందుకు నాకు ఈజీ అనిపించింది. ప్రొనౌన్సియేషన్ కూడా మా ఫినిష్ కి తెలుగుకి చాలా దగ్గర. అచ్చా, ఓకే. సో అట్లా మంచిగా ఈజీగానే నేర్చుకున్నారేమో కదా? అవును, నేను లక్కీ అయిపోయాను, ఈజీగా నేర్చుకున్నాను. ఇంట్లో ఏం లాంగ్వేజ్ మాట్లాడతారు మ్యామ్? ఇంత మంచిగా మాట్లాడుతున్నారు, తెలుగేనా? మేము తెలుగు మాట్లాడతాము, ఇంగ్లీష్ కూడా మాట్లాడతాము. నేను కొంచెం మా ఫినిష్ భాష కూడా మాట్లాడతాను మా పిల్లలతో. అచ్చా, ఓకే. మంచిగా 3 భాషలు వచ్చాము అందరికి? 3 భాషలు వస్తాయి. అవును. యా, ఓకే మ్యామ్. ఇది ఇల్లు చాలా అంటే చాలా సూపర్గా కనిపిస్తున్నది. అసలు హైట్ కానీ లేదంటే ఈ స్ట్రక్చర్ కానీ పాతకాలం లాగా అనిపిస్తుంది. ఎందుకు ఇట్లా థాట్ వచ్చింది? అది కూడా హైదరాబాద్లో గిట్టాంటి ఇల్లు అసలు చాలా తక్కువగా చూస్తుంటాం మనం. ఇది ఇలాంటి ఇల్లు కట్టాలని ఐడియా యాక్చువల్లీ మా ఆయనకి వచ్చింది. ఓకే. అదే నాకు అక్కడ ఫిన్లాండ్ లో ఉంటే నాకు ఇలాంటి ఇల్లు ఉన్నాయని కూడా నాకు తెలియదు. ఓకే. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 4 సంవత్సరాలు సిటీలో ఉండేవాళ్ళం. అక్కడ ఉన్నప్పుడు ఇలా సరే ఇక్కడ సిటీలో ట్రాఫిక్ ఎక్కువైపోతుంది, జనాలు కూడా ఎక్కువ ఉన్నారు, పొల్యూషన్ ఎక్కువ ఉంది, అలా అనిపిస్తే ఇంకా అదే సిటీ బయటికి వెళ్ళాలని మాకు కోరిక వచ్చింది. సిటీ బయటికి వెళ్ళాలి, సరే సిటీ బయటికి వెళ్తే ఇలా ఒక మంచి న్యాచురల్గా సస్టైనబుల్గా ఉన్న ఇల్లు కావాలి అని మాకు మళ్ళా ఆలోచన కూడా వచ్చింది. ఓకే. అలా అయితే మా ఆయనకి ఇలాంటి ఇళ్ళ గురించి తెలుసు. సో అప్పుడు ఆయన డిసైడ్ చేశారు ఇలా మాకు లోకల్గా దొరికే ఇటుకలు, లోకల్గా దొరికే రాళ్ళు, తండూర్ స్టోన్ అవన్నీ కావాలి, సో అలాంటి ఇల్లే కడదామని ఆయన డిసైడ్ చేశారు. ఓకే. ఎన్ని రోజులు పట్టింది మ్యామ్ ఇల్లు కట్టనీకి? ఇది ఒక సంవత్సరం పట్టింది. 1 year పట్టిందా? ఓకే. ఈ డిజైనింగ్ ఇదంతా కూడా ఎవరిది, మీదేనా మ్యామ్ లేకపోతే మీ హస్బెండ్? మా హస్బెండ్ పేరు ప్రదీప్ గారు. ఓకే. ఆయన కూడా చాలా ఇన్పుట్స్ ఇచ్చారు. ఇంకా మా ఆర్కిటెక్ట్ గారు మాకు డ్రాయింగ్స్, ఈ మంచి హైట్లు, అన్ని స్పెషల్ ఫీచర్స్ డిజైన్ చేశారు. అచ్చా మ్యామ్. ఈ ఇంటీరియర్ అన్నీ కూడా చాలా హ్యాండ్లూమ్ టైప్స్ అండ్ ఎవ్రీథింగ్ న్యాచురల్గా, ఇవన్నీ విగ్రహాలు ఇవన్నీ కూడా అంటే ఎక్కడి నుంచి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి తెప్పించుకున్నారా? ఎట్లా? కొంచెం డిఫరెంట్ ప్లేసెస్ నుంచి తెప్పించుకున్నాము. ఇంకా నేను కొన్ని తయారు చేశాను, ఇవన్నీ నేను చేశాను. అంటే ఈ బత్త కొన్ని ఒక ఫ్రేమ్ మీద పెట్టాను. ఇంకా మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఈ పెయింటింగ్లు చేశారు. ఓహో, ఓకే. ఇంకొక ఫ్రెండ్ మా యూకేలో ఉన్న ఫ్రెండ్ ఈ చిన్న పెయింటింగ్ వేశారు. అచ్చా, ఓకే. ఇవన్నీ కూడా అంటే మీ ఓన్ డిజైనింగ్ మ్యామ్? అంటే ఎక్కడనో ఒక దగ్గర చూసి చేసినవేనా, అట్లనేనా, అంతేనా? అంతే, కొంచెం నేను కూడా ఏదో ఆన్లైన్లో పిక్చర్స్ చూసి ఇన్స్పిరేషన్ తీసుకున్నాను. అచ్చా, ఓకే. అట్లా డిజైన్ చేసుకుంది మ్యామ్. ఇది హైట్ కూడా చాలా ఎక్కువగా ఉన్నట్టుంది అండ్ కూన పెంకులు ఉన్నట్టున్నాయి కదా పైన మొత్తం పెంకులే. అంటే హైట్ ఎందుకంటే ఇప్పుడు మనకి ఎండాకాలంలో వేడి చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు హైట్ ఉంటే హాట్ ఎయిర్ అంటే మనకి పైకి లేస్తుండే. హాట్ ఎయిర్ పైకి లేస్తే అక్కడ కొన్ని చిన్న గ్యాప్స్ ఉంటాయి ఇలా గోడకి మన రూఫ్ కి మధ్యలో. సో అప్పుడు హాట్ ఎయిర్ బయటికి వెళ్తుంది. మీరు ఎండాకాలంలో ఇక్కడికి వస్తే కొంచెం అదే సిటీ కంటే చాలా కూల్ గా ఉంటుంది. ఎస్ మ్యామ్. మొన్ననైతే సమ్మర్లో అసలు ఫుల్ హీట్ ఉండే మ్యామ్, భయంకరంగా ఉండే. మీకు అది ఏం అసలు ఏసీలో కనబడతలేవు, కూలర్లు కూడా ఎక్కడ లేవా మ్యామ్? మా ఇంట్లో ఒక్క ఏసీ కూడా లేదు.
కొన్ని వేరే రకం కూలర్లు ఉన్నాయి, సస్టైనబుల్ టైప్ కూలర్స్ పెట్టుకున్నాము, కానీ ఏసీలు లేవు. ఏసీలు అయితే వాడలేదు. ఇక్కడ ఏసీ పెట్టడానికి అసలు ఎలక్ట్రికల్ పాయింట్ కూడా లేదు. ఓ గాడ్, అంటే ముందే అనుకున్నారా మోర్ ఏసీ, మేము ఏసీ అయితే పెట్టించుకోము? ముందే అనుకున్నాం. అచ్చా, ఓకే మ్యామ్. ఈ ఇల్లుని అంటే ఎంత ఎస్ఎఫ్టీ మ్యామ్ టోటల్గా? ఇది టోటల్గా అన్ని టెరసీస్తో సహా ఒక 6000 ఎస్ఎఫ్టీ. 6000 ఎస్ఎఫ్టీ. ఓకే. ఎన్ని బెడ్రూమ్స్ అండ్ హాల్ అండ్ కిచెన్ ఎన్ని ఉన్నాయి? ఒక 9 రూమ్స్ ఉన్నాయి. 9 రూమ్స్. హాల్, డైనింగ్ ఏరియా, కిచెన్, అచ్చా, టెరస్, కోర్ట్ యార్డ్. ఓకే, అచ్చా. దిస్ ఇస్ హాలా మ్యామ్? దిస్ ఇస్ హాల్. ఓకే. హాల్ నుంచి మనం బయటకు వెళ్ళినప్పుడు వాట్ ఈస్ ఇట్ మ్యామ్? అంటే ఇక్కడ కూడా ఒక చిన్న కోర్ట్ యార్డ్ లాంటిది ఉంది. ఇది సో హాల్ నుంచి ఇప్పుడు బయటకు వచ్చినాం మ్యామ్. ఇదేంటి ఓపెన్ ఎయిర్ లాగా ఇట్లా? ఇక్కడ ఓపెన్ కోర్ట్ యార్డ్ పెట్టాము. అచ్చా, ఓకే. ఇది అదే మా వాళ్ళు ఇక్కడ బియ్యం ఏరుకుంటారు. ఓ, అదే నడుస్తుంది కదా. ఓహో, మీరు ఎక్కడ వెళ్ళమ్మా? ఓకే, ఇన్నే పక్కనేనా? అమ్మ దగ్గరనే చేస్తారా? కాదు, అవునా? కాదు, అమ్మ ఇట్లా తెలుగు మాట్లాడుతుందని అనుకున్నారా మీరు? పరేషాన్ అయిపోయినరా? మీరు ఏమైనా మాట్లాడింది అర్థమవుతుందా అమ్మకి? అన్ని చెప్తారా? అదేమంటారో తెలుసా? ఇది ఓహో మ్యామ్, మీకు వస్తుందా? నాకు రాదు అస్సలు. నాకు అసలు రాదు. మా అనిత వాళ్ళు, కీర్తి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేస్తారు. ఓకే. ఇవన్నీ ఏంటి మ్యామ్? అంటే న్యాచురల్లీయా? మీరు ఏం రెడీమేడ్ ఏం కొనేటట్టు లేరు? మేము పండించిన బియ్యం ఇది. ఇక్కడ వరి వేస్తాము. సో ఇది ఇప్పుడు వాళ్ళు ఏరుకుని ఆర్గానిక్ పంపిస్తారు. మొత్తం అన్ని కూడా ఆర్గానిక్ అయినా మ్యామ్? ఇక్కడ మొత్తం అన్ని కూడా ఆర్గానిక్. అంటే మన ఓన్ బియ్యం ఉంది. కూరగాయలు కూడా ఉంటాయి. అవి కూడా అదే మనకి ఇప్పుడు బయట కూరగాయలు కొంటే దాంట్లో ఎవరు ఏ పెస్టిసైడ్ వేశారో, ఏ కెమికల్ వేశారో మనకి తెలియదు. ఇప్పుడు మనం సొంతంగా అవి పండిస్తే అప్పుడు మనకి అంత అదే నమ్మకం ఉంటుంది. అన్ని కూరగాయలు కూడా మీరే పండించుకుంటారా మ్యామ్? మొత్తం అన్ని మేము అలా పండించుకుంటాము. ఇప్పుడు కొంచెం చిన్న బ్రేక్ తీసుకుంటున్నాం అగ్రికల్చర్ లో, కానీ అదే మెయిన్ గా మేమే పండించుకుంటాం. అచ్చా, ఇక్కడే ఉందా మ్యామ్ మీకు? ఇక్కడే పొలాలు ఇక్కడే ఉన్నాయి ఇంటి చుట్టూ. ఎన్ని ఎకరాలు ఉన్నాయి మ్యామ్ పొలాలు కూడా? పొలాలు ఒక 6 ఎకరాలు ఉన్నాయి. అచ్చా, ఓకే. ఏం పండుతుంది మ్యామ్ అక్కడ? అదే వరి, ఆ తర్వాత బీనీస్, బెండకాయ, దొండకాయ, ఆనపకాయ, కాకరకాయ, అన్ని రకాలు పండిస్తాం. అసలు అద్భుతం మ్యామ్. కూరగాయల పేర్లు కూడా ఎంత స్పష్టంగా చెప్తున్నారు. మీ పిల్లలకి అన్నీ తెలుసా మ్యామ్? మీరు మాట్లాడేటి అన్ని బెండకాయ, దొండకాయ అంటే తెలుసు. మీరు వంట చేస్తారా? నేను వంట చేస్తాను. ఇప్పుడు వంట మనిషి ఉంది, కానీ ఆవిడ లేకపోతే నేను కూడా చేస్తాను. చేస్తారా మ్యామ్? ఏం కూరగాయలు వండుతారు మ్యామ్? ఏదైనా వండుతాను. ఇలా తాలింపులు, ఇలా పప్పు వేసిన కూరలు వండుతాను, సాంబార్లు, పప్పులు, ఏదైనా. అచ్చా, అవునా? అసలు మీరు అంటే మీ దేశంలో అసలు ఇవన్నీ అసలు ఏమేమి ఉండవచ్చు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కారం గీరం తింటారా మీరు? కారం నేను కొంతవరకు తింటాను. మరీ కారంగా ఉంటే నేను తినలేను. కానీ గోంగూర పచ్చడి, ఆవకాయ, అవి అన్నీ నాకు చాలా ఇష్టం. అవునా? తింటారా మీరు? అవి తింటాను. అచ్చా, ఓకే. చలో మ్యామ్, ఇక్కడ నుంచి నెక్స్ట్ ఏం చూద్దాం? మళ్ళీ ఇంకొక కోర్ట్ యార్డ్ ఉంది, అది చూద్దాం. యా, అన్ని చెట్లు కూడా మంచిగా పెట్టుకున్నట్టున్నారు కదా మ్యామ్? అన్ని చెట్లు పెట్టాము. ఇక్కడ ఈ ఫ్రూట్ ట్రీస్ ఉన్నాయి. ఇది ఇక్కడ చిక్కుడుకాయ వచ్చింది. ఎస్ మ్యామ్, చిక్కుడుకాయ కనిపిస్తుంది. ఇంకా తోటలో అన్ని ఉన్నాయి, జామకాయలు, సపోటాలు, మోసంబి, అన్ని మొత్తం. ఇక ఏవి కూడా ఎక్కువ బయట కొనకుండా ఎవ్రీథింగ్ ఐ థింక్ మీ దగ్గరనే ఉంటాయి. ఆల్మోస్ట్ అన్ని ఉన్నాయి. అరటి పండు ఒకటే రావట్లేదు. అన్ని ఉన్నాయి ఇంకా మిగతా అన్ని కూడా. అదే జాగ్రత్తగా రండి. యా 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 ఇదంతా కూడా ఏం మ్యామ్ అంటే ఇట్లా పంటలు అవి ఇవి పెట్టుకుందామని ఇది జాగా వదిలేసిరా మ్యామ్? అంతేనా? ఇక్కడ కొన్ని చెట్లు పెట్టాము. ఇక్కడ పొలం చేసే ప్లాన్ లేదు. ఇది మా ఇంటి ప్లాట్ కింద వస్తుంది, సో ఇక్కడ పెట్టలేదు. అచ్చా, ఓకే. మీ దగ్గర ఆవులు కూడా ఉన్నట్టున్నాయి కదా మ్యామ్? మా దగ్గర ఆవులు కూడా ఉన్నాయి. గోశాల. పాలు కూడా మీరు ఎక్కడ కొనరు? పాలు కొనము. ఇప్పుడు ఒక 2 ఆవులు మాకు పాలు ఇస్తున్నాయి. దూడలు పుట్టాయి లాస్ట్ మంత్. ఓకే.
చూద్దాం వాటికి ఏమైనా పేర్లు పెట్టిరా మ్యామ్? పేర్లు పెట్టాము. ఓకే. మా చిన్న పాప ఇక్కడ ఈ దూడలకి పేర్లు పెట్టింది. అదే, మా పాప పేరు పద్మిని. ఈ దూడకి కూడా పద్మిని అని పేరు పెట్టింది. ఓ, 2 దూడలు ఉన్నాయి. ఓకే మ్యామ్. సో ఆవులు కూడా పెంచుతున్నారా? మీతో పాటే ఆవులు కూడా ఉన్నాయి. ఓకే. ఒక ఎద్దు కూడా ఉంది అక్కడ. యా. మళ్ళీ గుర్తుపడతాయా? కొంచెం గుర్తుపడతాయి అప్పుడప్పుడు. అదే మా చిన్న పాపతో వస్తే మా పాప వాటికి నీళ్లు పెట్టమంటుంది. అప్పుడు నేను నీళ్లు పెడితే అవి నన్ను గుర్తు పెడతాయి. ఓకే. దీని పేరు కూడా పద్మినియా? దాని పేరు పద్మిని. దీని పేరు మా తమ్ముడికి బాబు పుట్టాడు, దీనికి ఆ బాబు పేరు పెట్టింది. అచ్చా, ఏం పేరు మ్యామ్? హన్నెస్. అచ్చా, ఓకే. ఫ్యామిలీ మెంబర్స్ లాగా వేసేసుకున్నారు అంతేనా? ఎటు పోతున్నాం మ్యామ్ ఇప్పుడు? సీవరేజ్ ఇప్పుడు మా సీవరేజ్ సిస్టమ్ చూద్దాం. యా, ఓకే మ్యామ్. ఒక డిఫరెంట్ లైఫ్ లో ఉంటున్నారు మ్యామ్. టోటల్ డిఫరెంట్ లైఫ్. ఒకసారి నాకు పాము కనబడింది, జాగ్రత్తగా వెళ్దాం. అసలు మొత్తం ఏం భయం, అసలు ఏం పడతలేరు మ్యామ్ మీరు. టోటల్ గా మొత్తం ఫ్రీ అయిపోయారు మీరు ఇక ఇన్నేళ్ల నుంచి, అంతేనా మ్యామ్? అంతే. ఇంకా మా ఫిన్లాండ్ లో అయితే ఇలా నేచర్ లో ఉండడం చాలా అలవాటు మాకు. ఓకే. అందుకు కూడా భయం లేదు. ఇది ఇక్కడ మా స్యూరిజ్ సిస్టమ్. అచ్చా, ఓకే. దీంట్లో ఏమవుతుందంటే ఇప్పుడు మన స్యూరిజ్ లో సాలిడ్ అండ్ లిక్విడ్ 2 వస్తాయి. ఓకే. దీంట్లో ఆ సాలిడ్ పార్ట్ ఇలా విడిపోతుంది. సాలిడ్ అండ్ లిక్విడ్ కలిసి ఉండడం వల్ల మనకి ఆ స్లడ్జ్ అన్నది వస్తుంది. ఆ స్లడ్జ్ వల్ల చాలా స్మెల్, చాలా డర్టీ అనిపిస్తుంది. అని వెంటనే విడకొడితే అప్పుడు ఆ సాలిడ్ లో కూడా ఏ స్మెల్ ఉండదు, అది అలానే అదే డ్రై అయిపోతుంది. ఆ తర్వాత మనం లిక్విడ్ ని ట్రీట్మెంట్ చేయొచ్చు, లేకపోతే ఇలా మా ఇంటి దగ్గర ఇలా డైరెక్ట్ గా చెట్లకి వాడచ్చు. ఇప్పుడు మేము ఇలాంటి సిస్టమ్స్ అందరికి చేస్తున్నాం. జనరల్లీ అంటే మీకు ఎంత కాస్ట్ అయింది మ్యామ్? ఇట్లా ప్లేస్ కూడా కావాలా? ఇట్లా కొంచెం ప్లేస్ కూడా కావాలి. అది యాక్చువల్లీ కాస్ట్ అయితే ఒక సైట్ ని బట్టి వస్తుంది. అండ్ మినిమం ఒక 2 lakhs. 2 lakhs. ఇప్పుడు అపార్ట్మెంట్ వ్యవస్థ చాలా అయిపోయినాయి కదా మ్యామ్. అపార్ట్మెంట్ ఇంకా చాలా వేస్టేజ్ వస్తుంది. అండ్ ఇట్లాంటి ప్లాంట్ పెట్టుకుంటే నిజంగా చాలా బెటర్ కదా. అంటే అపార్ట్మెంట్స్ వాళ్ళకి కూడా ఇది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఎందుకంటే అదే మేము అపార్ట్మెంట్స్ లో కూడా చేస్తాం. ఇలా రెట్రోఫిట్ చేయొచ్చు, కొత్త అపార్ట్మెంట్స్ లో వేయొచ్చు. వాళ్ళకి కూడా మామూలు ఎస్టీపీ సిస్టమ్స్ కంటే చాలా సేవింగ్ వస్తుంది. ఓకే. ఇప్పుడు మీరు ఈ బిజినెస్ ని అంటే డెవలప్ చేద్దాము అని అనుకుంటున్నారు కదా, న్యాచురల్ అండ్ నేచర్ ఫ్రెండ్లీ కూడా. నేచర్ ఫ్రెండ్లీ. యా. అయితే దీనికోసం జనరల్లీ ఇన్ఫర్మేషన్ కావాలి, అంతా కావాలి అని అంటే ఎట్లా అప్రోచ్ కావాలి ఏంటి అనేది? అంటే కంపెనీ నేమ్ కానీ అదేమన్నా ఉందా? కంపెనీ నేమ్ అంటే ఆక్వాట్రాన్ అండ్ ప్లేటో గ్రీన్ టెక్. అచ్చా, ఓకే. ఓకే. బయోలాజికల్ టాయిలెట్ సిస్టమ్ ఆక్వాట్రాన్. ఓకే. సో వాట్ ఈస్ ద మీనింగ్ మ్యామ్? యాక్చువల్లీ ఆక్వాట్రాన్ మీనింగ్ ఏంటి? ఆక్వాట్రాన్ అని జస్ట్ పేరు ఉంది. అండ్ మీరు ఇక్కడ ఈ లోగోని చూస్తే ఇలా షేప్ ఉంది. కొంచెం దీని షేప్ లాగా ఉంది. సో దీంట్లో ఏం జరుగుతుందంటే ఓన్లీ మనకి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్, ఫ్లషింగ్ వాటర్ తో వచ్చిన మొమెంటమ్ అండ్ గ్రావిటీతో ఇక్కడ సెపరేషన్ అవుతుంది. సో దీనికి అసలు ఎలక్ట్రిసిటీ కూడా అవసరం లేదు. అంటే ప్లేస్ ఎంత పడుతుంది మ్యామ్? ఇదంతా ఏంటిది అంటే కొంచెం పెద్ద ప్లేస్ కనిపిస్తుంది. ఇది ఇంత అవసరం లేదు. అప్పుడు మాకు కూడా తెలియదు కట్టినప్పుడు. వానాకాలం వచ్చే ముందు ఏదో కట్టాలని మా ఆయన కట్టేశారు. ఇప్పుడు ప్లేస్ అసలైతే ఎంత అవసరం మ్యామ్ ప్లేస్? ఇప్పుడు ఒక ఇండివిజువల్ హౌస్ అనుకుంటే ఇప్పుడు మీకు కనబడే ప్లేస్ చాలు. మీ అపార్ట్మెంట్స్, హాస్పిటల్స్, ఫ్యాక్టరీస్ అలాంటివి ఉంటే అప్పుడు కొంచెం ప్లేస్ ఎక్కువ కావాలి. కానీ అది కూడా మామూలు ప్లాంట్స్ కంటే చాలా తక్కువ, ఒక 50% తక్కువ. ఓకే.
సో ఎవరికైనా సరే మీరు చేయగలుగుతారు అంతే. ఎవరికైనా సరే. మేము ఇప్పుడు కేరళ నుంచి లదాఖ్ వరకు అన్ని స్టేట్స్ లో చేసాము. చాలా మంది చేస్తున్నారు. ఓకే, మన హైదరాబాద్ పీపుల్ ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు? వాళ్ళు కూడా బాగా రిసీవ్ చేస్తున్నారు. ఇక్కడ చాలా ఇన్స్టాలేషన్స్ వచ్చాయా? వెరీ నైస్ మ్యామ్. ప్రీ ప్లాన్డ్ గా ఎవ్రీథింగ్ సెట్ చేసుకునే వచ్చినట్టున్నారు మ్యామ్. అంత ఈజీ అయితే కాదు ఇవన్నీ చేసుడు కదా మ్యామ్? అసలు ఈజీ కాదు. అదే మా ఆయన చాలా కష్టపడి రియల్లీ చేశారు ఇదంతా. ఇక్కడ మన జీడిపప్పు ఉంది, జామకాయ ఉంది. ఎక్కడ ఉంది మ్యామ్ జీడిపప్పుది? జీడిపప్పు ఇదే కాదు, బాదం. ఇది బాదం, అది బాదం. ఇక్కడ పక్క పక్కన ఉన్నాయి. అదే జీడిపప్పు చెట్లు. ఇక్కడ కూడా ఉంది జీడిపప్పు. ఇక్కడ పూత వచ్చింది. కాయలు కనిపిస్తున్నాయి మ్యామ్. కాయలు కూడా ఉన్నాయి. ఇది జీడిపప్పు కాదు, దీని పేరు నాకు కూడా ఐడియా లేదు, కానీ ఇది మాత్రం జీడిపప్పు పూత. ఓకే, కాత ఎప్పుడు వస్తుంది మ్యామ్? అది ఒక 2-3 నెలల తర్వాత వస్తుంది. ఇదంతా కూడా ఇక ఇంటి బ్యాక్ యార్డ్ లాగా అంతేనా మ్యామ్? ఇది ఇంటి బ్యాక్ యార్డ్ లాగా ఉంది. ఓకే, ఇక్కడ బ్యాక్ సైడ్ లో ఇంకేమైనా ప్లాన్ ఉందా మ్యామ్ ఇక్కడ ఏమైనా చేసేది? ఇప్పుడు ప్రస్తుతం అయితే ప్లాన్ ఏమీ లేదు. ఓకే, ఇది ఇప్పుడు స్టాఫ్ కోసం కట్టిన ఇల్లు అది. ఓకే, మళ్ళీ ఇంకోటి ఇప్పుడు ఇటు నుంచి కూడా వెళ్ళొచ్చా మ్యామ్? ఇటు నుంచి వెళ్దాం. ఓకే, ఇది బ్యాక్ అన్నమాట. మళ్ళీ మనం ఇంటి లోపలికి పోతున్నాము. ఇంకో గేట్ ఇది. ఇంటి బ్యాక్ నుంచి ఇక లోపలికి ఎంటర్ అయినాం. అన్ని చెట్లే అన్నమాట, ఇంటి చుట్టూ కూడా చెట్లే. మామిడి చెట్లు కూడా ఎక్కువ ఉన్నాయి. మామిడికాయలు అన్ని కాసేయచ్చు. మీరు ఏమి కొనుక్కోవచ్చు కదా మ్యామ్? టోటల్ కొంచెం కొనుక్కోవాల్సి వస్తుంది, అదే సీజన్ లేకపోతే, కానీ మాక్సిమం అయితే మందులు లేనివి ఏవి కూడా. పూల చెట్లు ఉన్నట్టున్నాయి. పూల చెట్లు ఉన్నాయి. మా అత్తగారు దేవుడు పూలు అన్ని పెట్టారు. అచ్చా, ఓకే. అసలు ఇక్కడనే సరిపోవచ్చు కదా మ్యామ్ మీకు? అంటే టైమే దొరకరేమో, ఇట్లా బయటకు వెళ్ళి ఇవన్నీ వేసి అన్ని అనేసరికి అయిపోతుంది కదా టైం. ఇక్కడ మెయింటెనెన్స్ అయితే చాలా ఎక్కువ ఉంది. అంటే ఒక మెయింటెనెన్స్ మేనేజర్ ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది. సార్ ఏం చేస్తుంటారు మ్యామ్? సార్ నేను కలిసి ఆ బిజినెస్ చేస్తాం. అచ్చా, ఓకే. ఇదేంది మ్యామ్? అది కార్ షెడ్, ఒరిజినల్ పర్పస్ కార్ షెడ్. ఇప్పుడు కొంచెం ఒక స్టోరేజ్ లాగా యూజ్ చేస్తున్నాం. జనరేటర్ రూమ్ కూడా ఉంది. ఓకే, అసలు మొత్తం అన్ని సపరేటే ఇక అంతేనా మ్యామ్? అంతే అంతే, అన్ని ఆలోచించి పెట్టాం. డాగ్ ఉందా మ్యామ్ మీకు? మాకు డాగ్ లేదు. ఒకప్పుడు ఒక కుందేలు ఉండేది, దాంట్లో ఉండేది. ఎంత ప్రశాంతంగా ఉంది మ్యామ్. న్యాచురల్గా ఎయిర్ కూడా ఎంత మంచిగా వస్తుంది అసలు. రుద్రాక్ష చెట్టు ఎక్కడ మ్యామ్? రుద్రాక్ష చెట్లు ఇక్కడ 2 ఉన్నాయి, చూపిస్తాను. అటు సైడ్ ఉన్నాయి, అక్కడ బయట ఉన్నాయి. ఓకే, ఇది అవుట్లుక్ అనమాట మ్యామ్. ఎంత అందంగా ఉంది మ్యామ్ అసలు ఇల్లు. మీరు కూడా వచ్చి ఉండాలి కొన్ని రోజులు. హ్యాపీగా మీరు ఇన్వైట్ చేసిన తర్వాత ఉండకపోవడం ఏంది? చాలా అంటే చాలా బాగుంది మ్యామ్, రియల్లీ వెరీ నైస్. రుద్రాక్ష చెట్లు ఇక్కడ ఉన్నాయి. ఓకే, బయట ఉన్నాయి. ఇది ఒకటి, అది ఇంకొకటి. కాయలు అయితే చాలా వస్తాయి. ఓకే, సౌత్ ఇండియాలో ఈ రుద్రాక్ష చెట్టు అయితే చాలా రేర్. అవును, చాలా తక్కువ ఉంటాయి మ్యామ్. మనము చూడడం కూడా చాలా తక్కువ చూస్తూ ఉంటాం. మరి ఎందుకో తెలీదు, అంటే పెంచడమే అట్లా పెంచరా మరి ఎందుకో తెలీదు. చూడగలుగుతామా మ్యామ్ ఏమన్నా ఇట్లా? నేను కాయలు చూసాను, చూద్దాం కనిపిస్తాయా? ఇక్కడైతే ఉన్నాయి మ్యామ్ ఇవి. అవును, అక్కడ ఉన్నాయి, కాయలు ఉన్నాయి. ఇక్కడ చాలా వచ్చాయి. ఇవి ఎట్లా కలర్ మారుతాయా మ్యామ్? అవి ఎలాగైతే అది తొక్క తీయాలి. తొక్క తీస్తే అప్పుడు లోపల నుంచి బ్రౌన్ కలర్ది వస్తుంది. అచ్చా, ఓకే. ఇప్పుడు ఇది ఈ కలర్ ఏమైనా మారుతుందా మ్యామ్? అంటే ఎట్లా తెలియాలి? కాయ అయితే ఇలాగే ఉంటుంది, అదే సైజ్ ని బట్టి తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు ఇంకా అవ్వలేదా మ్యామ్? ఇప్పుడు ఇంకా అవ్వలేదు. ఓకే, కిందటి సంవత్సరం ఈ జనవరి ఫిబ్రవరి నెలలో ఇవన్నీ తీసి అదే వాళ్ళు తొక్క తీసి అది రెడీ చేశారు రుద్రాక్షలు. అచ్చా, ఓకే. ఏం చేస్తారు మ్యామ్ అవి? అమ్మేయడమేనా?
మేము అమ్మలేదు, మా ఆయన ఏమో ఎవరికైనా కొంతమందికి ఇచ్చారు. ఆ తర్వాత మా ఆయన ఒక పూజ కూడా చేశారు, ఏదో వేల దాని పేరు ఏదో గుర్తుకు రావట్లేదు, కానీ 1000 more than 1000 రుద్రాక్షస్తో పూజ చేశారు. అచ్చా, ఓకే.